ముస్తాక్ ఫోన్ చేశాడన్నా. बाद में फोन करने को बोलो. సరే అన్న. ఓకే అన్న. ఏమైందిరా నీకు ఇట్ట అయ్యావు? చిన్న గొడవ అయింది. లోకి ప్రదీప్ బయటకు వస్తారా? వస్తారు. అదిగో వచ్చేసారు. రే యారో తీసుకురండి రా. నా బంగారు కొండలు. ఇటెవరా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, జైలర్ దిష్టి, ఆళ్ళ దిష్టి, ఈళ్ళ దిష్టి, నాశనం అయిపోవాలా. ఉయ్యరా? ఏందమ్మా ఇది? అరే ఉయ్యే. గుమ్మడికాయ ఇవ్వరా? కర్పూరం వెలిగించో. అంకుల్, లోకి ప్రదీప్ రిలీజ్ అయ్యారు. అవునా? అవును అంకుల్, కేసు కొట్టేశారు. ఏమైందన్నా? అన్నా, ఆ లోకిని ప్రదీప్ని వదిలేశారట. అవునా? వాళ్లను బయటకు రాకుండా 7 సంవత్సరాలు ఇరికిచ్చాను. 3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చేసారు. అన్నా టెన్షన్ పడకు. వాడు బయటకు వచ్చి ఏం పీకుతారనా? నువ్వు హైదరాబాద్కి డాన్వి. నేనుండగా మిమ్మల్ని ఎవరేం చేస్తారనా? నా లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. నేను నా లెవెల్లో డీల్ చేస్తానరా అంటే వాళ్ళు చెత్త నా కొడుకులు, చెత్తగాళ్ళు. ఎంత చిల్లర పైన చేస్తారు. సరిగ్గా ప్లాన్ చేసి స్కెచ్ వేయాలి. ఎందుకు బట్టలు ఇప్పకుండా కూర్చున్నారు? అబ్బా ఇలాగే చేస్తారమ్మా. ఇప్పి కింద ఏంట్రా? రే తీరా కావలేరా తీరా. ప్యాంటు కూడా ఇప్పాలా? ఎప్పరా? తగలబెట్టు. ఆ వేణులు నా తల మీద పోయిరా. రే ఈ బట్టలు తగలబెట్టండ్రా. ఏంట్రా పరిస్థితి? ఎవర్రా నేను ఎలా చేసింది? అదే భయ్యా, ఆ రెడ్డి అంకుల్ నిన్ను లోపలేసరే అతనే. వాడే అన్నాయా? ఆ రెడ్డి నా కొడుకు నన్ను మా అన్నని ఇద్దరిని కలిపి జైలుకు పంపించాడు కదా. రేయ్ నువ్వు ఆపుతావా? నేను మాట్లాడతా కదా. భయ్యా, మిమ్మల్ని లోపల వేసిన తర్వాత వాడికి ఎక్కువైంది. పోరీ విషయంలో వాడు ఎంటర్ అయ్యి మా దందా పాడు చేశాడు. వాడు పోరగాల్ని పంపించి మమ్మల్ని కొట్టించాడు భయ్యా. ఇప్పుడు వాడే హైదరాబాద్కి దానిలో వెలిగిపోతున్నాడు. ఎన్ని రోజులు మెరుస్తాడ్రా? వాడి టైం ముగిసింది. బాగా ప్లాన్ చేసి జైల్లోకి పంపించాడు కదా. మాకు తెలీదా బయటికి రావడం? ఇప్పుడు వార్తలు విని దడుచుకొని చస్తాడు. ఇప్పుడు మన దగ్గర చాకుల్లాంటి ఉన్నారు భయ్యా. ముందు వాడితో ఉండే సీనుని లేపేస్తే వాడి కాలి చేయి పడిపోయినట్లే. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి అందరిని ఒకసారి లేపేయచ్చు. ఇది చాలా బాగుంది. వాడు మనకు స్కెచ్ చేయక ముందే వాడిని మనం లేపేయాలి. వాళ్ళకంత సీన్ ఎక్కడుందిరా? మనం పెద్ద డాన్ అయిపోతామని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని జైల్లో పెట్టించారు కదా. మనల్ని ఎదుర్కొనేంత దమ్ము వాళ్ళకి లేదు. వాళ్ళంతా వీధి కుక్కల టైపు. అదే భయ్యా, వాడు ప్లాన్ చేయకముందే మనమే ప్లాన్ చేసి లేపేయాలి. ప్లాన్ గినేం లేదురా, దొరికితే లేపేడే.
2 రోజులు ఆగండ్రా. అమ్మవారి కథ పెట్టుకున్నావు, ఆ కథ అయిపోయిన తర్వాత వాళ్ళ కథ చూద్దాం. నువ్వు వెళ్ళరా. సరేనక్క. రేయ్ క్యా భయ్యా 2 రోజులు ఓపిక పట్టరా. ఆ. చక్కగా ప్లాన్ వేసి లేపేద్దాం. ఓకే భయ్యా డన్. ఆ.